వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. గల్వాన్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీని లొంగదీసుకున్న ఆ సీక్రెట్ స్ట్రాటజీ ఏంటి? ఖచ్చితంగా 6 ఏళ్ల నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ చారిత్రాత్మక లిపులేఖ్ కనుమ మళ్లీ తెరుచుకుంది. భారత్ చైనా బోర్డర్ ఓపెన్ అయింది. అంతర్జాతీయ వేదికలపై చైనాను ఆత్మరక్షణలో పడేస్తూ ప్రధాని మోదీ ప్రయోగించిన అపర చాణక్య నీతికి డ్రాగన్ ఎట్టకేలకు మోకరెళ్లింది. జాతీయ భద్రతపై నయా పైసా రాజీ పడకుండా అజిత్ దోవల్ నడిపిన ఆ స్క్రీన్ ప్లే ఏంటి? హిమాలయ సరిహద్దుల్లో భారత్ సాధించిన ఆ వ్యూహాత్మక దౌత్య విజయం వెనుక ఉన్న అసలు రహస్యాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. భారత విదేశాంగ విధానంలో సరికొత్త అధ్యాయం లిఖిస్తూ చైనా సరిహద్దుల్లో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది. సుదీర్ఘమైన 6 ఏళ్ల విరామం తర్వాత లిపులేఖ్ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యం మళ్లీ పునఃప్రారంభమైంది. గాల్వాన్ లోయ ఘర్షణల అనంతరం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను అధిగమించడంలో భారత్ విజయం సాధించింది. ప్రధాని మోదీ అనుసరించిన చతురస్రముఖ చాణక్య నీతికి చైనా ఎట్టకేలకు లొంగివచ్చినట్లు స్పష్టమవుతోంది. జాతీయ భద్రత విషయంలో ఎక్కడ రాజీ పడకుండానే దౌత్యపరమైన సంభాషణలను భారత్ విజయవంతంగా ముందుకు నడిపింది. జాతీయ ప్రయోజనాలను పటిష్టంగా కాపాడుకుంటూనే పొరుగు దేశంతో సంబంధాల సాధారణీకరణకు ఇది ఒక కీలక సంకేతంగా నిలిచింది. ఒకవైపు రక్షణ రంగంలో స్వలంబన సాధిస్తూనే మరోవైపు శాంతి చర్చలకు భారత్ ప్రాధాన్యతనిచ్చింది. బహుళ ధృవ ప్రపంచంలో భారత్ చైనా మధ్య సత్సంబంధాలు ప్రాధాన్యత ఇప్పుడు మరింత పెరిగింది. సరిహద్దుల్లో శాంతి ఉంటేనే పూర్తి స్థాయి సంబంధాలు సాధ్యమైన బలమైన సందేశాన్ని భారత్ గట్టిగా వినిపించింది. పోటీ సహకారం రెండు ఒకేసారి సమాంతరంగా కొనసాగవచ్చని ప్రపంచానికి భారత్ నిరూపించి చూపించింది. భారత విదేశాంగ వ్యూహం ఇప్పుడు మునుపటి కంటే ఎంతో పరిపక్వంగా శక్తివంతంగా కనిపిస్తోంది. హిమాలయాల సరిహద్దు వ్యూహాల్లో సరికొత్త మార్పులు వస్తూ స్థానిక ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతుంది. సుదీర్ఘ కాలంగా మూతబడిన లిపులేఖ్ కనుమ మార్గం తెరుచుకోవడంతో వ్యాపార రంగం మళ్లీ పుంజుకుంటుంది. చారిత్రక సాంస్కృతిక కేంద్రమైన ఈ మార్గం ద్వారా వాణిజ్యానికి మళ్లీ కొత్త ఊపిరి అందింది. పష్మినా ఉన్ని, పట్టుతో పాటు విలువైన ఔషధ మొక్కలు వ్యాపారం తిరిగి ప్రారంభం కానుంది. ఈ సరిహద్దు వాణిజ్యం స్థానిక ప్రజలకు అద్భుతమైన ఉపాధి, ఆర్థిక అవకాశాలను కల్పిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లోని యువతకు ఈ నిర్ణయం ద్వారా సరికొత్త జీవన ఆధారం లభించనుంది. వాణిజ్య అభివృద్ధి ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం జాతీయ భద్రతకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం కావడం ఈ విజయానికి ప్రధాన కారణమయ్యింది. కేవలం వ్యాపారమే కాకుండా కైలాస మానస సరోవర్ యాత్రకు కూడా ఇది ఒక గొప్ప విశ్వాస సంకేతంగా మారింది. పరస్పర విశ్వాసాల చర్యలు ఇరు దేశాల మధ్య ఒక అద్భుతమైన సేఫ్టీ వాల్ లాగా పనిచేస్తాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ సరిహద్దు వాణిజ్య పునఃప్రారంభం ఖచ్చితంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక శాంతికి బలమైన పునాది వేయగలదు. భారత్ చైనా దేశాల మధ్య నలిగిన ఉద్రిక్తతలను తగ్గించడంలో దౌత్య చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ సమావేశం ఇందుకు ఎంతగానో దోహదపడింది. ఈ ఉన్నత స్థాయి సమావేశం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వ్యూహాలకు తీవ్రమైన ఊతమిచ్చింది. సరిహద్దుల్లో శాంతి, పరస్పర విశ్వాస నిర్మాణంపై ఇరు పక్షాలు సుదీర్ఘంగా చర్చలు జరిపాయి. వివాదాలను కేవలం ప్రత్యేక చర్యల ద్వారానే పరిష్కరించుకోవాలనే సానుకూల సంకేతాలు ఇక్కడ స్పష్టంగా కనిపించాయి. మోదీ విదేశాంగ వ్యూహంలో భద్రత, దౌత్య రెండు సమానంతరంగా సాగుతున్నాయనే విషయం రుజువైంది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో వ్యూహాత్మక మౌలిక సదుపాయాలను భారత్ ముందే బలోపేతం చేసింది. రక్షణ పరంగా గట్టిగా ఉంటూనే చర్చల వేదికలపై భారత్ తన పట్టును నిలుపుకుంటూ వచ్చింది. బ్రిక్స్, ఎస్సీఓతో పాటు G20 వంటి అంతర్జాతీయ వేదికల్లో సంభాషణలు నిరంతరం కొనసాగాయి. ఈ సుదీర్ఘ దౌత్య చర్చల ప్రభావం వల్లే లిపులేఖ్ వాణిజ్యం పునఃప్రారంభం కావడం సాధ్యపడింది. ఈ అజిత్ దోవాల్, వాంగ్ యూ సమావేశానికి అంతర్జాతీయంగా కూడా విశేష ప్రాధాన్యత లభించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో భారత్ పన్నిన వ్యూహాత్మక పద్మ వ్యూహానికి చైనా లొంగక తప్పలేదు. ప్రధాని నరేంద్ర మోదీ అనుసరించిన అపార చాణక్య నీతి చైనాకు ఆత్మరక్షణలో పడేలా చేసింది. సరిహద్దుల్లో శాంతి ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి ఉంటుందని భారత్ ఖచ్చితంగా స్పష్టం చేసింది.
గాల్వాన్ ఘర్షణలు తర్వాత సంబంధాల క్రమబద్ధీకరణకు ఈ నిర్ణయం ఒక మొదటి అడుగుగా నిలిచింది. ఒకవైపు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తూనే మరోవైపు దౌత్యపరమైన ఒత్తిడిని భారత్ కొనసాగించింది. చైనా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీస్తూనే వ్యూహాత్మక చర్చల్లో భారత్ ఎప్పుడూ పైచేయి సాధించింది. ఈ అద్భుతమైన విదేశాంగ వ్యూహం భారత రక్షణ సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. 6 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లిపులేఖ్ కనుమ ఓపెన్ చేయడం ఒక చారిత్రాత్మక ఘట్టం. సరిహద్దు రక్షణను పటిష్టం చేయడంతో పాటు దౌత్య సంభాషణలు జరపడం భారతదేశ నిదర్శనం. ఆసియా ఖండంలో నెలకొన్న కొత్త సహకార అవసరాలను చైనా కూడా గుర్తించక తప్పదని పరిస్థితి ఏర్పడింది. భారత భద్రతా దౌత్యం అలాగే వాణిజ్యం సమాంతరంగా సాగడం మోదీ చాణక్య నీతికి నిదర్శనం. ప్రపంచ రాజకీయాల్లో భారత్ మరియు చైనా దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ అత్యంత కీలకమైనవి. సరిహద్దుల్లో వాణిజ్యంతో పాటు శాంతి, ప్రశాంతత కూడా అత్యంత అవసరమని భారత్ భావించింది. సరిహద్దు శాంతి ఉంటేనే సంబంధాల్లో పురోగతి సాధ్యమని చైనాకు భారత్ ముందే స్పష్టం చేసింది. లడాక్, అరుణాచల్ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా చైనాపై ఒత్తిడి పెరిగింది. అజిత్ దోవాల్ మరియు వాంగ్ యూ మధ్య జరిగిన ప్రత్యేక చర్చలు ఈ వ్యూహానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. పరస్పర విశ్వాసం మరియు దౌత్య ఒప్పందాలు ఉంటేనే దీర్ఘకాలిక శాంతి సాధ్యమవుతుంది. 6 ఏళ్ల తర్వాత లిపులేఖ్ కనుమ పునఃప్రారంభం కావడం ఈ అంతర్జాతీయ దౌత్య ఫలితమే. పోటీ ఉన్నప్పటికీ సహకారం సాధ్యమేనని చూపడం ద్వారా బహుళ ధృవ ప్రపంచంలో భారత్ ప్రాధాన్యత పెరిగింది. జాతీయ ప్రయోజనాలను రక్షించుకుంటూనే దౌత్యపరంగా భారత్ ముందడుగు వేయడం విశేషం. లిపులేఖ్ కనుమ పునఃప్రారంభం కేవలం సరిహద్దు వ్యాపారానికి మాత్రమే పరిమితం కాలేదు. ఇది నవభారత దౌత్య పరిపక్వతకు, సరిహద్దు రక్షణను పటిష్టం చేసుకుంటూనే సాధించిన వ్యూహాత్మక విజయానికి ఒక సజీవ సాక్ష్యం. భద్రత, దౌత్యం, వాణిజ్యం ఈ మూడింటిని సమాంతరంగా నడిపిస్తూ మోదీ సర్కార్ చూపించిన చాణక్య నీతికి చైనా సైతం సరిహద్దుల్లో శాంతి వైపు అడుగులు వేయక తప్పలేదు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఆసియా ఖండంలోనే సరికొత్త సహకార అధ్యయనానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటూ సరిహద్దు ప్రజల ఆర్థిక భరోసాకు బాటలు వేస్తూ భారత్ వేసిన ఈ అడుగు అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్టను మరింత పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.